నమస్కారం ప్రజలారా. మన జగనన్న ఎంత భయస్థుడు అనేది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 1000 మంది పోలీసుల వలయంలో తిరిగేవాడు, పరదాలు, బార్గేడులు, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి సెక్యూరిటీలు, ఇంకా మళ్ళీ ప్రైవేట్ సైన్యం కొంతమందిని పెట్టుకొని తిరిగేవాడు. సరే, అప్పుడంటే జనాల దగ్గరికి ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు, అది వేరే విషయం. ఇప్పుడు మనం అధికారం కోల్పోయింది, 11 సీట్లకు పరిమితమైనాం. సరే, అన్న దగ్గరికి పోయి చూద్దాము అని మనోళ్ళు అనుకుంటారు, మన కార్యకర్తలు ఎవరైతే వాళ్ళు. మరి కొంతమంది మన అన్న ఐటెం అయినట్టు పోయి మీద పడతారు. మరి ఎందుకో ఏమో ఆ కథ ఏందో తెలియలే. సరే, వాళ్ళంటే వచ్చినారు కార్యకర్తలు. సరే, జగనన్న దగ్గర నుంచి చూడాలా, మనం చేయగలపాలా, మనం ఆయన నమస్తే అన్న అని చెప్పాలా అని అనుకుంటారు కదా. సరే, వాళ్ళకు నమస్కారం అయినో లేకుంటే బాగుండవనో లేదంటే ఏదో ఒకటి చెప్తే ఇదేంది, ఇదే ఈ నటన ఏంది, ఈ యాక్టింగ్ లేదు ఇట్టంటాడు. సరే, ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఆ తర్వాత వీడియోని తప్పకుండా విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఎందుకంటే మనం ఈ విధంగా ఉంటే రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ విదేశాల్లో ఉండేటువంటి విదేశీయులందరినీ మనం పోయి కలవాలా, వాళ్ళ దగ్గరికి పోవాలా, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలా, వాళ్ళందరినీ మనం మన దేశానికి రమ్మని చెప్పి ఆహ్వానించాలా. మరి ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది ప్రధానమంత్రి అయితే. ఇప్పుడు మనకు 11 సీట్లు ఉంటేనే ఎవరిని కలుసుకుంటా ఇట్టా అంటున్నామే. ఈ నటన ఏందట, ఈ కథ ఏంది, ఈ కరుణామయ లెవెల్ యాక్టింగ్లు అందరూ చూశారు. నేను ముందు వీడియో చూద్దాం ప్రజలారా, మళ్ళీ మనం మాట్లాడదాం. చూడా అమ్మా, ఏమి ఏమరే ఎందుకు ఇదేంది ఇదేంటిదంట, ఏమి చెయ్యి, ఏమి పెరుకోపోతారా? ఏదో మన జగనన్నే మనోడే మన బిడ్డే అని చెప్పే కదా వచ్చింది. మన బిడ్డనే కదా 151 సీట్లు ఇచ్చే నెల నాకు ఇచ్చి ఈరోజు 11కు తెచ్చినాము. మరొకసారి నువ్వు అందరికీ దగ్గరికి పోవాలా, చేతులతో. ఇంతకుముందు ఏం చేసేవాడివి, కరుణామయ లెవెల్లో నటన యాక్టింగ్లు చేసి దగ్గరికి ఇట్ట పెరుక్కొని ముద్దులు పెట్టేవాడివి, గొడవలు అడిగితివి, ఇట్లాంటివి ఎన్ని కావాలంటే అన్ని చేసివి, వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నో తిన్నట్టు నటన చేసివి. మరి అటువంటి నటన ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఎందుకంత అభద్రతాభావం? ఇంకొకటి చెప్తున్నా, మన పార్టీ ఇంకొక వీడియో ఉన్నది, చూద్దాం. ఆ తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. ఉండండి ప్రజలారా, ఈ వీడియో ఉంది కదా చూడండి, మళ్ళీ మనం మాట్లాడదాం. చూడు, ఓకే బాగుండవమ్మా అన్నాడు. ఓకే, చెయ్యి, ఏమి చెయ్యి, ఇదేంది కథ ఏంది, ఇది ఏమి? నేను అక్కడ మీద పడే వాళ్ళకు చెప్తున్నా, మన జగనన్న ఏదో ఒక షోరూమ్ ఓపెనింగ్కో లేదంటే ఇంకోటి వస్తే పోయి ఆడాళ్ళ మీద పడినట్టు మన అన్న మీద పడుతున్నాడా? ఎందుకని మన అన్న మీద పడాల్సిన అవసరం ఏమున్నది? సరే, మనోడు ఒక అబద్ధం చూడు, సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళని కూడా ఉంచుకొని ఇటు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడో ఏవో తెలియదు. ఎందుకు అంత భయం ఎందుకు? ఏమి చేయిచ్చే, ఏమి వాళ్ళకు ఏమన్నా పెరుక్కోపోతారా? మన దగ్గర ఉండేది ఏమున్నా కూడా మనకు బెంగళూరు ఇలాంక ప్యాలెస్లో నోట్ల గట్ల ఆడుంటాయి తప్ప మనమేమి ఆంధ్ర రాష్ట్రానికి థ్యాంక్ కదా. మరి వాళ్ళకి చేయగలిగితే ఏమవుతుంది? ఎందుకంత అభద్రతా భావము, ఎందుకంత భయము? మన పార్టీ కార్యకర్తలే కదా మనోళ్ళు. నేను ఎక్కడికి వచ్చినా కూడా అక్కడ వందలాది మంది గుంపుగా రావాలా, మనమంతా పోర్ట్రేట్ చేసుకోవాలా, మనకు ప్రజాదరణ ఈ విధంగా ఉండాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఇంకా దేశానికి అంతే ఎదగలేదులే కానీ ఇతర రాష్ట్రాల్లో మనం మళ్ళా ఇదే విధంగా మన ప్రజానీకం అంతా కూడా ఏకమైతే మనం ప్రధానమంత్రి అవుతామని చెప్పి ఒక ఆలోచనలో పోతున్నాం. మరి మన రాష్ట్రంలో వచ్చినట్టు అన్ని రాష్ట్రాల్లో కూడా రావాలి కదా. నువ్వు వాళ్ళందరికీ చేయిదిలేసి కలిపి రారా, దగ్గరికి రా, బాగుండవా, ఏమి సమాచారం, ఏంది విషయం, ఏంది కథ, మన ఊర్లో ఎట్లున్నది, ఏమనుకుంటున్నారు మన గురించి, మన పాలన ఎట్లున్నది, కూటమి పాలన ఎట్లున్నది, ఈరోజు ఏంది విషయం అని దగ్గరికి పిలుచుకో మాట్లాడు. అట్లా భయం విజయం. మనం పేర్లకేమో అక్క మీసాలు పెంచి పులివెందుల పులులు వంటివి, ఏడేమో మనోడేమో దగ్గరికి పోయి మాట్లాడరా అంటే గడ్డ వణికా. ఇదేంది, ఈ కథ ఏంది, ఇదేంది, ఎక్కడ నేర్చావు ఈ యాక్టింగ్లు? వాడేమన్నా చెప్పినాడా? బీహారోడు గతంలో చెప్పినాడు, ఆ యాక్టింగ్ కథ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరు యాక్టింగ్ స్కూల్లో పోయి నేర్చుకోవచ్చినామని ఈ నటన అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు జగనన్న. నేను అనుకోవడం లేదు. ఏమవుతుంది? వచ్చే మనోళ్ళే కదా వస్తుంది, ఎవరన్నా ఏమన్నా వస్తారా? సరే, మన పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు,
ఆయన ఏమన్నా ఐటమా అంతమంది పోయి ఆయన మీద పడుతున్నాడు? ఆయన ఎంత భయస్తుడో అందరికీ తెలుసు, ఏ విధంగా భయపడతాడు జగనన్న తెలుసు, జనాలు దగ్గరికి పోతే ఏ విధంగా ఆయన ఆలోచన చేస్తాడో తెలుసు. హెలికాప్టర్లో పోతా ఉంటే కింద చెట్లు కొట్టేసినటువంటి చరిత్ర మన జగనన్నది. ఇంకా జనాల దగ్గరికి వచ్చే ఇంకా భయపడ్డా చూడండి తంటాడు. ఏమి ఇది ఎక్కడ నేర్చాడు ఆయన? ఇదే ఈ కథలు ఎక్కడ నేర్చారని, ఏ యాక్టింగ్ స్కూల్లో నేర్చాడు మరి? ముద్దు పెడదామని అనుకుంటున్నాడు, ఈడెవడో చేయి పట్టుకున్నాడు, అది కుదరలా. అది బాధ కాదులే. బిడ్డను ఎందుకురా ఈ విధంగా ఇబ్బంది పెడతారు? ఎందుకు బిడ్డను తొక్కేస్తారా, నలుపుతున్నారు కదరా నీ పసుగోలా. మళ్ళా ఒకసారి చూద్దామునండి. చూడు బాగానే ఉన్నది, స్టార్ట్ చేశాడు, కెమెరా యాక్షన్ వేసాడు, బాగున్నావా అన్నాడు, ఇంక చేతులు ఇట్లా అంటాడు. ఏమి నా చెయ్యిచ్చే ఏమి తదనేది నా బాధ. ఈ చెయ్యేమి చూడా ఏమ్మా అమ్మా ఇప్పుడు దేనికి పెట్టలేకున్నావు? ఈ మహిళకు ముద్దు ఎందుకు పెట్టలేకున్నావు? గతంలో మనం పాదయాత్రలు చేసే రోజు మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలా, మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా కోరిన రోజు, మనం పాదయాత్రలు చేసిన రోజు ఏ విధంగా ప్రజల దగ్గరికి పోగలిగినామో మనం ఈరోజు దేనికి ప్రజల దగ్గరికి పోలేకుండా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నీ దగ్గరికి వచ్చినటువంటి యువతను, నీ దగ్గరికి వచ్చినటువంటి మహిళలను, నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రజానీకాన్ని దేనికి వాళ్ళకి చెయ్యంది లేకపోతున్నావు, వాళ్ళతో మమేకమై మాట్లాడలేకపోతా ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ప్రజల్లోకి పోకుండా, ప్రజలకు సమయం ఇవ్వకుండా, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండా మనం డిక్టేటర్ పాలన కొనసాగించినాం. మరి ఈరోజు ఖాళీగానే ఉన్నావు. మరి నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రజానీకాన్ని కూడా దేనికి నువ్వు కలసలేకుండా అంత అభద్రతా భావంలో ఉన్నావని ఈ సందర్భంగా మన జగనన్నని మనం అడగలేవు. అడిగినా కూడా మరి చెప్పడు కదా. మరి చెప్పాలంటే ఎవడో ఒకటి చెప్పాలా. నేను అడిగేది కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఈరోజు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా మన జగనన్న మీటింగ్కు పోయినటువంటి యువతకు నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా, మన జగనన్న ఏం ఒక ఐటెం కాదురా, మీరు పోయి ఆయన మీద పడ్ను. ఆయన ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తారు, ఆయన ఏ విధంగా భయపడుతున్నాడో చూడండి. దేనికి ఆయన భయపెట్టడము? మీరు ఏం భయపెట్టబల్లే. ఆయన ఏదో ప్రశాంతంగా వచ్చినాడు, వచ్చిన పని చేసుకొని పోనీయండి. మీరు ఊరికే ఇబ్బంది పెట్టొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదో ఐటెం మీద మీరు పోయి పడితే అది వేరే విషయం. మన ఐటమే కాదు ఈడ మన పులివెందుల పులి మన జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనోడు అధికారంలో ఉంటే 1000 మంది పోలీసుల వలయంలో తిరిగినటువంటి మన పులి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గరికి పోయి కనీసం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఆప్యాయంగా పలకరించేటువంటి పలకరింపు కూడా భయపడతా ఉన్నాడు మన జగనన్న. అంటే మనం పాలన ఏ విధంగా చేసినామనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న కొద్దిగా అభద్రతా భావంలో, అదేవిధంగా భయాందోళనలో తిరుగుతూ ఉన్నాడని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉన్నది. సరే, రాబోయే రోజుల్లో మంచి యాక్టింగ్ స్కూల్కి పోయి మంచి నటన నేర్చుకొని ఈసారి పాదయాత్రనో లేదంటే ఇంకొక యాత్రనో ఏదో ఒక యాత్ర చేసేటప్పుడు ఈ విధంగా లేకుండా ప్రజల మధ్యలో పులి మాదిరి ఇటు వచ్చి వాళ్ళకు తుడిసి ఇంకొక రకంగా కడిగి అన్నీ చేసి ఈసారి మా నాన్న ప్రధాని ఇస్తాడని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మన అన్న ఇక్కడ మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో పాలించినట్టుగా దేశవ్యాప్తంగా కూడా మన అన్న పాలన కోరుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.